గురూజీ, ఇప్పుడు మనకున్న సమస్యలకు అది ఇంటి సమస్యలు కావచ్చు, ఉద్యోగాలు రాని వాళ్ళకి కావచ్చు, లేదంటే వ్యాపార సంస్థల్లో కావచ్చు. అవును. ఏదైనా ఇబ్బంది ఉందని అంటే అష్టదిగ్బంధన చేయాలి అని అంటుంటారు. అవును. అసలు ఈ అష్టదిగ్బంధన అంటే ఏంటి? ఏదో సినిమాలో చూపించంటే ఇట్లా దారం చూసి ఇట్లా 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 అని అంటుంటారు కదా, అదేనా? ఏంది ఇంకా ఏమైనా ఉంటుందా? కాదు కాదు. అష్టదిబంధన, అష్టబంధన అని ఉంటాయి. ఓకే. అయితే అవి దేనికి వాడతారంటే ఇంట్లో కష్టాలు, పిల్లల మాట వినకపోవటం, భార్య మాట వినకపోవటం, డబ్బు మిగలకపోవటం, ఓకే, ఆరోగ్యాలు అనుకూలంగా లేకుండా పోవటం, మనసులో ఏదో ఒక చూపి ఏదో ఉండేట్టుగా అనిపించటం, వాళ్ళకి తెలిసిపోతుంటాయి కుటుంబ సమస్యలు. ఆ సమస్యలు ఉన్నప్పుడు అష్టబంధన చేస్తారు. ఓకే. ఊళ్ళో అయ్యగారు కూడా చేస్తారు. కొంతమంది హోమాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, పండితులు. మాలక్కనే మేమంటే కోయేవాళ్ళం, మాది వేరు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గురువులు, అలాంటి వాళ్ళు చేస్తారు. అష్టబంధన అంటారు దాన్ని. అష్టబంధన అంటే ముంత ఉంటుంది. ఆ ముంతలో కొన్ని వస్తువులు ఉంటాయి, పూజ వస్తువులు. అష్టబంధనకు సంబంధించిన వస్తువులు కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. అది అలాంటి పూజలు చేయాలంటే అది మామూలుగా 500 అయ్యేది కాదు. దానికి కష్టం ఏదో ఉంటాయి. అవి పెట్టి కూర్చోవాలి. కూర్చొని దానికి వేసి ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు వేసి 5 ఉంటాయి అష్టబంధనకు సంబంధించిన ముంతలు. రాగి చెంబులు ఉంటాయి, మామూలుగా మట్టి ముంతలు ఉంటాయి. ఆ ముంతలలో పెట్టి దానికి చేసే వస్తువులన్నీ చేసి ఆ అష్టబంధన చేస్తారు. చేసినప్పుడు ఆ ఇంటికి మంచి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా, ఏది మనకి సంపద లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఏదనుకున్నా ముందుకు పోకుండా ఉంటాం. పిల్లల అభివృద్ధి, ఆరోగ్యాలు బాగలేకపోయినా, మనశ్శాంతి లేకోకుండా పడే ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటకు వస్తానికి అది అష్టబంధన అంటే. అలాంటి అష్టబంధన చేస్తే బాగుంటుంది. కానీ సినిమాలు చూపించడానికి మామూలుగా దారం కట్టి అది కాదు. దాని విధానం వేరే ఉంటుంది, చేసే విధానం ఉంటుంది. అందరూ చేయలేరు దాన్ని. ప్రతి ఒక్కరు నేను అష్టబంధన చేస్తానని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ మాటలే, చెప్పే మాటలు తప్ప. ఏ టైంలో చేయాలి అంటే అమావాస్య కాదు, అది చేసే రోజులు ఉంటాయి. సోమవారం గాని, శుక్రవారం గాని, శనివారం గాని. అది దైవశక్తికి సంబంధించింది. అది అష్టబంధన అంటే దుష్టశక్తికి సంబంధించింది కాదు, దైవశక్తి కాబట్టి గుళ్ళో చేసుకోవచ్చు. మాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు చేయొచ్చు. పెద్ద పెద్ద అయ్యగారులు గాని, పండితులు, వేద పండితులు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయగలుగుతారు. అది నమ్మకమైన మనిషి కావాలి. ఆ నమ్మకం ఉన్నక్కడే చేయించుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చేస్తే డబ్బులు పంపించి మోసపోకూడదు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. మేము ఎంత ముందంతా చాలా బాగున్నాము, ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, కానీ ఇప్పుడు చూస్తేమో అనుకోకుండా డైవర్స్ వరకు వెళ్ళిపోతా ఉన్నాయి అంటుంటారు కదా. అంటే ఆ గొడవలకి కారణం ఏదో చిన్న మాట పట్టింపు ఉంటుంది. సో వాళ్ళల్లో వాళ్ళు ఎవరో ఒక రియలైజ్ అయిపోయి, గురుగారు మా వైఫ్ అంటే నాకు ఇష్టం, కానీ గొడవల కారణంగా ఇప్పుడు దూరం అయిపోతా ఉన్నాను అని అన్నప్పుడు, దానిలకు కూడా ఏమైనా అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కూడా ఏమైనా ఉంటాయా గురుజీ? అయితే నువ్వు అడిగే మాట మంచిదే. చాలా మంది అలా ఇబ్బంది పడే వాళ్ళు బయట చెప్పుకోలేదు, కానీ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. నువ్వు అన్న బయటకు వాస్తవం. భార్యాభర్తలు పిల్లలు ఉన్నా కూడా ఆ పిల్లలు ఉన్నా ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇడుకోరు. భార్య మాట భర్త అనడు, భర్త మాట భార్య అనడు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు కావటం, చిన్న చిన్న గొడవలే కావటం, అనుమానాలు ఎక్కువ. గురుగారు మా భర్త ఆఫీసుకు పోతున్నాడు, అక్కడ ఏ రామతో చూస్తున్నాడు, ఏ రామతో తిరిగి నాకు సందేహం ఉందండి, మనిషి సరిగా పట్టించుకోవట్లే, నన్ను సరిగా చూసుకోవట్లే, డబ్బు విషయం కానీ, ఇంతకుముందు బాగా ప్రేమతో ఉండేవాడు, ఆ ప్రేమ తగ్గిందండి, అట్లా చేస్తున్నాడు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అలాగ భార్యలు కూడా ఉంటారు కొంతమంది. భర్త మీదే మనం వేయద్దు. భార్యలు కూడా కొంతమంది భర్తను సరిగా పట్టించుకోకుండా ఉంటాం, సరిగా చూసుకోకుండా ఉంటాం, గౌరవం లేకుండా ఉంటాం, ఇంతకుముందు ఉండేట్టుగా ఉండకుండా ఉంటాం. భార్య భర్త మధ్యలో కొంత దూరం పెరగటం, అలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. గురువారి ముందు నా భార్య ప్రాణంగా ఉండేదండి, మంచిగా మాట్లాడేది, ప్రతిదానికి నన్ను గౌరవించేది, కానీ ఇప్పుడు ఆ గౌరవం లేదు, ఆ మాట లేదు, చాలా దూరంగా పెడుతుంది, అన్ని విధాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంది అని చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాటికి మనం చేస్తాం. ఇడిపోయిన వాళ్ళు కూడా మనం కలిపా. భార్య భర్తలు అలా ఇడిపోయి స్టేజ్కి వచ్చి విడాకులు ఇచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ నా కాడికి వచ్చి, గురుగారు మా ఆయన నాకు పెద్ద ప్రాణం అండి, కానీ ఆ టైంలో ఏం జరిగిందో నాకు తెలియదు, ఇలా జరిగిపోయిందండి, మా ఆయన ఇప్పుడు ఆయన కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు, నాకు అయ్యేట్టు చూడండి అంటే వాళ్ళకి నేను చేశా. కొన్ని శక్తులు ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే మేము పుట్టిన కాడి నుంచి కూడా మా గురువులతో నేర్చుకున్నదమ్మా అదే కదా, మా ఇచ్చే మాతో పోకూడదు, 10 మందికి మంచి చేయాలి, 10 మందికి మంచి చేయాలి, బాగు చేయాలి, వాళ్ళ కలపాలి అన్నప్పుడు దానికి చేసే పూజలు ఉంటాయి. అవి చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు కలుసుకున్నాం. అలా భార్య భర్తలు కలిపినవి కూడా చాలా ఉన్నాయి. ఓకే, మంచికే ఉపయోగిస్తారు. అయితే ఏదైనా చెడుకు కావాలి, నాకు వాళ్ళని వీళ్ళని ఎంత మందిని వచ్చినా నేను చేయను, అలాంటి పని చేయను. ఒక అమ్మాయిని ఇస్తానంటే లక్ష కాదు, ₹1,00,00,000 ఇస్తానని కూడా చేయను. డబ్బు కోసం కాదండి. ఇప్పుడు డబ్బు సంపాదించాలో ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో మాటలు ఉంటాయి, కానీ మంచి పేరు సంపాదించాలి. డబ్బే ముఖ్యం కాదు, అది మనిషి ప్రతి మనిషి మాటలతో సంపాదించాలి. చాలా మంది ఉంటారు. నాకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మీరు పరిచయం. అప్పుడు ఎట్లా ఉన్నారో, ఒక చిన్న ఆఫీసు, ఏదైనా రావాలంటే మీరు
ర్యాపిడో బుక్ చేసుకుని, ఓలా బుక్ చేసుకుని రావడం పోవడం. ఈ 3 ఏళ్లలో మీరు మీ దగ్గర అంటే మీ నుంచి డబ్బు వ్యాపార సంస్థ పరంగా అభివృద్ధి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మాత్రం అట్లే ఉన్నారు. అంటే అదే డబ్బు సంపాదించాలనే మనస్తత్వం ఉండింటే ఈ పాటికి మీరు మంచి బెంజ్ కార్లు వచ్చేటోళ్ళు ఈ 3 ఏళ్లలో. అవును, మీరు ఆ రోజు నా ఇక్కడికి వచ్చారు కదా, అదే ఆఫీసులో ఉన్నాయి ఇప్పుడు. అదే ఆఫీసులో అట్లే ఇప్పుడు అట్లే ఉన్నా. అంటే ఒక తలపాగా ఒకటి లేదు అంతే. ఎందుకంటే ఎప్పుడు తలపాగా కట్టుకుంటే ఏం బాగుంటుంది అని ఒక ఆలోచనలో ఈ రకంగా మారుతున్నాం అంతే తప్ప డబ్బే మన ప్రధానం కాదు. ఈ సంవత్సరంన్నర మొత్తం అంతటా తిరిగేసి వచ్చారు కదా, సో అది కూడా మార్పు ఏమైనా తీసుకొచ్చింది? ఎందుకంటే మా తాతల కాలం నుంచి కూడా మేము డబ్బు మీదనే ఆశపడే వాళ్ళం కాదు, పోయేవాళ్ళంటే చాలా మంది తెలుసు ప్రపంచంలో. అనకూడదు, ఇంతకుముందు మేము డైరెక్ట్ గా ఆఫీసులో పోయేవాళ్ళం. మా నాన్న మా తాతలు ఆఫీసులలో పోయి పెద్ద పెద్ద దొరల దగ్గరికి పోయి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని కొన్ని ఏర్లు ఉండేవి. పుష్కరణ ఏరు అంటారు దాన్ని. అది అనకూడదు కానీ జీవ సంజీవి అంటారు దాన్ని. అంటే మనిషి చచ్చిపోయిన మనిషి మీద పెద్ద బతికేది సంజీవి అది. అట్లా కాకుండా కొన్ని వశ్యకరణ సంజీవులు ఉంటాయి. అందరికి చెప్పేది ఒకటే, ఎక్కువ శాతం నా ఈ నెంబరు నా వీడియో మీద ఏరే వాళ్ళ నెంబర్లు పెట్టి ఎక్కువ శాతం చాలా మందిని మోసపోతున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఇట్లా దానివల్ల ఏదైనా కూడా నన్ను చూసి వీడియో కాల్ చేసి నా నెంబరు చూసి, నా నెంబరు 9177944133 ఒకటి, రెండోది 9440001022, రెండోది 9487076699. ఈ 3 నెంబర్లు నా నెంబర్లు నా కాడే ఉంటాయి. ఈ నెంబర్కే ఫోన్ చేయండి. ఏరే వాళ్ళు ఏ నెంబర్ పెట్టినా కూడా నెంబర్కి ఫోన్ చేసి మోసపోవద్దు. అందరికి మరీ చెప్తున్నా, ఏదున్నా ఈ నెంబర్కే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి గురువు గారిని చూసి మీరు ₹1 పంపించాలన్నా, మీ సమస్య చెప్పాలన్నా డైరెక్ట్ చూసే మాట్లాడండి. అందరికీ నమస్కారం.